దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి అయితే వచ్చిన తర్వాత ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఒక 4 days ఉండడానికి వచ్చానమాట. ఈ రోజు వచ్చేసి అయితే అందరం కలిసి యాదగిరిగుట్ట స్వర్ణగిరి అయితే వెళ్తా ఉన్నాము. అంటే యాదగిరిగుట్ట వచ్చేసి నేను కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చూసాను అనమాట, మొత్తం కంప్లీట్ అయ్యాక చూడలే. ఇంకా మా వాళ్ళేమో స్వర్ణగిరి ఎవరు చూడలే. సో అలా అని చెప్పేసి అందరం బయలుదేరాం అనమాట. అన్నయ్య వాళ్ళు అయితే రావట్లేదు. సో వదినకి టైఫాయిడ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడే బయలుదేరినాం. ఇద్దరు ఏమంటారు తోటికోడలు ఇద్దరు సేమ్ కలర్ వేసారు డ్రెస్. బ్లాగ్ నా కూతురు కార్ ఎక్కినప్పుడు మంచిదను. బాల ఉగ్ర నరసింహస్వామికి జై అంటే నాకు అట్లా వస్తుంది. ఇంకా ఉగ్ర నరసింహస్వామి నరసింహస్వామి కదా మరి. ఇంకా స్వర్ణగిరి నైట్ టైంలో బాగుంటుంది అని చెప్పేసి మేము యాదగిరిగుట్టకి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా ఈవినింగ్ స్వర్ణగిరికి కూడా ఇంకో బ్యాచ్ యాడ్ అవుతారు. యాదగిరిగుట్ట అయితే ఆల్రెడీ వాళ్ళు చూసారని చెప్పేసి రావట్లే అనమాట. సో అలా ఇంకా అందరం బయలుదేరుతా ఉన్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే పులిహోర చేసుకున్నాం, లెమన్ రైస్ చేసుకున్నాం. అంటే సడన్ ప్లాన్ అనమాట. మా పాపకు కూడా పాపం ఫీవర్ వచ్చింది, హై ఫీవర్ ఉంది. ఇంకా అలా శ్రీశైలం ట్రిప్ కి అందరు అలసిపోయారు, అందరు బెడ్లు ఎక్కారనమాట. అందరికి అసలు జ్వరం వచ్చినట్లే అయిపోయింది. 3 days రెస్ట్ తీసుకున్నారు. అంత బాడీ పెయిన్స్ అయితే అయినాయి అనమాట. ఎందుకంటే 10 hours జర్నీ అనేది చాలా కష్టం. నార్మల్ గా పోతా ఉంటే ఏమనిపించింది, కానీ అంత స్ట్రక్ అవ్వడం వల్ల అందరు అలసిపోయారు అనమాట. ఇంకా ఇప్పటికైతే చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నాం నైట్ టైంలో. బట్ ఇంకా పాప సపోర్ట్ చేసేదాన్ని బట్టి మేమైతే వెళ్దాం అనుకున్నాం. వర్షమో గాలిదుమ్మో ఏదో ఒకటి వస్తుంది, అన్నీ ఆగిపోతా ఉన్నాయి. తెల్లగా రావు నా ఫోన్ లో నేచురాలిటీ. అదేలే డిప్ప కటింగ్ చూసి ఉన్నారు నా వీడియోలో మీరు. ఇప్పుడు ఫుల్ ఎయిర్, ఇప్పుడు డిప్ప కటింగ్ అయింది. గుండు తల్లి వీళ్ళిద్దరు పిల్లగాలను తీసుకురాకుండా వస్తారు. ఒకటే బాధపడుతున్నాం మళ్ళీ తెచ్చుకొని పిల్లగాలను చూడలేకపోతారు. ఇద్దరు కందిరి పోరగాలి. వాడు చిన్ని తండ్రి కాదు, చిచ్చరపిడు. నీ కొడుకు 4 సంవత్సరాలే పాపం, 4 కూడా లేవు నిండా. యష్నమ్మా చేతికి రింగ్స్ వేసుకుంటావా? బాగుంటుంది. చేతికి రింగ్స్ చైన్ వేసుకుంటావా నాన్న? వద్దా? వేసుకోలే ప్లీజ్ కన్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే కార్లో చేసే ఉన్నాయా? ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి స్వర్ణగిరి వ్యూ అనమాట. మనం యాదగిరి వెళ్తుంటే స్వర్ణగిరి రోడ్ అవతల సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వచ్చేటప్పుడు నైట్ వ్యూలో బాగుంటుంది లైట్స్తో అని చెప్పేసి అన్నారనమాట. సో అలా అని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఇంకా ఈవినింగ్ కూడా అన్నయ్యకి వర్క్ ఉంది, బాబాయ్కి వర్క్ ఉంది కదా. సో వాళ్ళు ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఇంకో కార్లో వస్తున్నారు, లేదా బైక్స్ మీద అయినా వస్తున్నారు. హయత్ నగర్ నుంచి దగ్గరే ఒక 45 minutes 50 minutes అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో సింపుల్గా వెళ్ళిపోయినట్టుంది. ఇంకా మేము వెళ్ళేటప్పుడు కొంచెం మబ్బు పట్టుంది, కానీ ఇంకా వన్స్ స్టార్ట్ అయిన తర్వాత యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ వర్షం వచ్చిందనమాట. సో ఆ వ్యూలో కూడా సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆ 1 2 3 ఉన్నాయి కదా, దాని మీద యూజ్ చేసి జూమ్ ఆప్షన్. శ్రీశైలం, యాదగిరి, స్వర్ణగిరి ఇవన్నీ కూడా బాగున్నప్పుడు వెళ్ళాలి అనుకున్నాం. ఇవన్నీ 1 day ట్రిప్సే కదా, సో వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు సెట్ అవ్వలేదు అనమాట టైము. తిందామని ఆడిరు, చినుకులు వస్తుంటే చుక్కలు వస్తున్నాయి అంటుంది మా పిన్ని. ఫుడ్ తెచ్చుకున్నాం కదా, ఈ వాటర్ వ్యూ అక్కడ బండలు అవన్నీ బాగున్నాయి. సో రోడ్ సైడ్ అదంతా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తిందామని చెప్పేసి అనుకున్నాం, కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆడే చెట్టు పైన కోతులు ఫుల్ ఉన్నాయి. ఆడ తింటావు. సైడ్కి అయితే ఆపేసి ఇంకా తిందామని చెప్పేసి ఇక్కడ ఆపుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసినాము. పులిహోర తినేసి వెళ్తాం. మళ్ళీ దర్శనానికి వెళ్తే 3 hours పడుతుందని చెప్పేసి మా వాళ్ళు తిందామన్నారు. సూపర్. ఎప్పుడు
వీడియోలో కావాలనే అంత దూరం ఉరికిపోయి మరీ నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ పాపకు తినిపిస్తూ ఉన్నారనమాట. సో అక్కడ కుక్ ఉండేసరికి అటు ఇటు తిరుగుతూ ఉంది దానికోసం. ఇంకా అలా అని చెప్పేసి మా వాళ్ళు చెప్పులు వేస్తూ ఉన్నారు. సో ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, ఆ చినుకుల్లోనే తింటా ఉన్నాము. లెమన్ రైస్, వైట్ రైస్, కొంచెం మెంతికూర, టమాటో వేసుకున్నాం. ఇది చూడండి, వర్షంలో ఆగి ఫుడ్ తిని రోడ్డు మీద ఫోటోలు దిగుతున్నాం మేము. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ రావాలని అక్కడ మొత్తం మా పాప చూడండి, పాప గుడి మీద వాటర్ పడుతున్నా కొట్టుకోలేదు. నల్లగా వస్తారు ఇటు సైడ్. యశమ్మా బాబు కావాలా నీకు? గోవిందా చెప్పు నాన్న. గోవిందా యశమ్మా, గోవిందా గోవిందా చెప్పు చెప్పు. గోవిందా 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 గోవిందా. ఎవరో రికమెండేషన్ ఉందంట, వాడు ఫోన్ చేస్తా ఉన్నాడు. ఒక 5-10 minutes ఆగమని చెప్పారు అనమాట. సో అలా రోడ్డు మీద ఆగినాం మేము. ఏంద్రా కానీ ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ సూపర్ ఉంది. మా పాపకి ఈ రోజన్నా బొమ్మ కొనాలి. శ్రీశైలంలో బొమ్మ కొనలే, తిరుపతిలో బొమ్మ కొనలే, ఇప్పుడన్నా ఒక బొమ్మ కొనాలి. కార్ ఆగింది, వాళ్ళు కొంచెం హడావుడికి తిప్పుతున్నారు. కార్ నెంబర్ నోటెడ్ చేసుకుంటారా, ఏమన్నా అయినా యూజ్ అవుతుంది అంటే వీళ్ళు ఇంకా మీరు పోయాక ఇంకేం నోటెడ్ చేసుకుంటాం, ఎందుకు మనకు ఆ టైంలో యూజ్ కాదంటే మా పిన్ని నిజంగానే నోటెడ్ చేసుకుంటుంది. ఏదో యూజ్ అయ్యేది. ఎంత పిన్ని చెప్పు. ఆగ చూస్తారా ఎమ్మటి నోటెడ్ చేసుకో. ఈ కాయలు దేవుడికి ఇష్టం అని చెప్పేసి మా పిన్ని చెప్తుంది. చాగంటి కోటేశ్వరరావు మొన్ననే చూసిందంట. ఇవి చాలా మంది ఆగి కోసుకొని వెళ్తున్నారు అనమాట. యాదగిరి గుట్ట చుట్టూ సైడ్, రోడ్ సైడ్ మొత్తం ఇవే చెట్లు ఉన్నాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం దీన్ని. పూలు అనుకుంటా కానీ వాటి పేరేంటో తెలియదు అనమాట. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నా ఫోన్లో ఆటోమేటిక్గానే ఏమైంది, మంచిగా ఉంది. నానా వద్దు కన్నా, నేను వీడియో ఆన్ చేయగలే, వీడియో ఉందని మర్చిపోయి వీళ్ళిద్దరు ఓ నా మొహం పోయింది, నా జుట్టు పాపడొచ్చింది. అమ్మా ఏంటమ్మా బ్యాడ్ ఏడుస్తుంది, ఏడుస్తుంది బ్యాడ్. హాయ్ డాడీ, హాయ్ డాడీ చెప్పు. డాడీ కొండపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు ఉంటాయి అండ్ స్టెప్స్ త్రూ కూడా వెళ్ళొచ్చు. మన వెహికల్స్ వెళ్ళాలంటే 500 రూపాయలు అనమాట. సో ఇక్కడ తమ్ముడికి తెలిసిన ఒక అన్న ఎవరో ఎమ్మెల్యే ప్రోటోకాల్ అని చెప్పేసి చెప్పమన్నారనమాట. ఆ రికమెండేషన్ కోసం మేము కింద ఫుడ్ తినే దగ్గర వెయిట్ చేసాము. తర్వాత ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాం. మన నెంబర్ ప్లేట్ అయితే అక్కడ వస్తుంది అనమాట, వాళ్ళకి నెంబర్ వస్తుంది. సో దాన్ని చూసి అయితే వాళ్ళు మనల్ని పైకి పంపిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా మాకు 1 hour అయితే పట్టిందన్నమాట. ఇంకా ఈ లోపు పైకి వెళ్ళడానికి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మన కార్లో పెట్రోల్ పోసుకొని పోతాం, మనం వీళ్ళకి వచ్చిన నష్టమైంది మనమే డ్రైవ్ చేసుకొని పోతాం. 500 అంట పైకి పోవడానికి. మరి 100 కాదు 150 కదా, 500 రూపాయలు. ఫ్రీ బస్సులు పెట్టిర్లే. ఫ్రీ బస్ ఉంటే ఉంది కానీ మరి ఓన్ వెహికల్స్ 500. వర్షం ఫుల్ వర్షం. అరే కనపడట్లే కదా. పైకి వెళ్ళేటప్పుడు ఆ కొండ వ్యూ చూడడానికి సూపర్ ఉంటుంది, కానీ అసలు గ్లాస్ డౌన్ చేయడానికి కూడా వెయిల్ లేకుండా అనమాట, అంత వర్షం అయితే ఉంది. సో కింద అయితే కార్ పైకి వెళ్ళడానికి ఫ్రీగా పర్మిషన్ అయితే వచ్చింది. ఇంకా పైకి వచ్చిన తర్వాత మనకి VIP పాస్ అయితే ఇస్తారనమాట. VIP వెహికల్స్ పార్క్ చేసే రూట్ కూడా వేరే ఉంది. ఇది బస్ స్టాప్, దానికి రైట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి పార్క్ చేయడానికి అయితే ఉందన్నమాట. ఫుల్ వర్షం. వర్షంలో కూడా ఆ కొండ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ గ్రీనరీ, ఆ వర్షం అదంతా చాలా బాగుంది. ఇక్కడ మా వాళ్ళు ఏదో కుళ్ళు జోకులు వేసుకుంటా ఉన్నారు. మాకు దర్శనం టైం వచ్చేసి 5కి వచ్చింది. మాకు ఇప్పుడు 4:59 అనమాట. 5 వరకు వెయిట్ చేయాలి. అంతాక్షరి అట్లా అంటారు. ఈ లోపు ఈ 45 నిమిషాలు ఏం చేయాలో తెలియట్లే అన్నమాట వీళ్ళకి. ఏ వాడు కనపడట్లే నా దాంట్లో. సరే కప్పుకొని రాదు, ఎందుకంటే కనపడితే
కనపడట్లేదు. ఇది ఉంది నా దాంట్లో, వాడు కనపడట్లేదు అసలు. సరే సరే స్టార్ట్. అంత్యాక్షరి ఆడుకుందామా పాడుకుందామా, పాటలు పాడుకుందామా. ఏం పాడుకుందామా? పాడరా. మల్లెలవాన మల్లెలవాన మనం మైసారం పోదామే మైసమ్మ, మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైదారం. అట్లనే అవుతుంది, బాగుంటదిరా. ఒకటే పాడాలి. 20 మంది ఉంటే 4 పాడచ్చు. మళ్ళీ విరిసేదెందుకో, మళ్ళీ విరిసే మనసు విరిసేదెందుకో, ఎందుకో ఎందుకో ఎవరికో ఎందుకో. బా అయ్యో కింద పడేసిన లా లాలి అని చెప్తుంది నా కూతురు, చెప్తుంది పిన్ని. పిన్ని లాలి లాలి అని చెప్తుంది అది. చెప్పు నాన్న. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి లాలి లాలి. మళ్ళీ లక్స్ పప్ప లంచ్కొస్తావా, లడ్డుకిస్తావా, కొడికిస్తావా, పువ్వంటి సోకులి జుకిస్తావా, అప్పనంగా దాచుకుంటానా. సారా సా మీద మస్తు పాటలు ఉంటాయి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, మువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ, సీతాలమ్మ. మా మీద ఒక మంచి ఊపిరి సాంగ్ చెప్పండి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. నా కూతురు వీళ్ళకి ఏదో పిచ్చిలేసిందని చూస్తుంది. గుడికి వచ్చి మీరు పాటలు పాడుతున్నారు. మంచిగా ఉంటుంది పాట. గుండెల్లో కలలుంటే ఏపీ దర్శనం టికెట్స్ కోసం పోయి వాడు తడిసి ముద్దయి వచ్చిండు. వీళ్ళిద్దరు మమ్మీలు ఎకసెక్కాలు వేస్తారు వాడి మీద. చూడు బిల్లో ఏదో పాడబడుతున్నారు, పాడబడుతున్నారు చూడు మళ్ళీ చెప్తున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్షంలో దర్శనానికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి. ఇంకా అలా చిల్ అవుతా ఉన్నమాట. మళ్ళీ టెంపుల్కి వచ్చి అవేం పాటలు అని చెప్పేసి కామెంట్ చేయకండి. వర్షంలో తడుచుకుంటూ వచ్చేసి అది ఉంచుకుంటుంది మంచిగా. పాపకి ఇంకా అప్పుడే ఫీవర్ వచ్చి తగ్గిందనమాట. సో నేనేంటంటే ఇంక మళ్ళీ హైదరాబాద్లో ఉన్నదే కొన్ని రోజులు కదా, సో అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అని చెప్పేసి ఇంకా కొంచెం తగ్గగానే వచ్చాము.
ఇదైతే మనం లిఫ్ట్లో వెళ్ళడానికి అయితే ఉందన్నమాట. విఐపీ కార్ పార్కింగ్ దగ్గరనే మనకు కొంచెం ముందుకు వస్తే పాస్ ఇస్తారు, దాని మీద ఎంతమంది ఏంటి అని రాసిస్తారనమాట. ఇంకా ఇక్కడైతే లిఫ్ట్లో పైకి వెళ్తా ఉన్నాం. ఇంకా మా పాపకైతే ఆ రోజు వర్షం ఉందని తెలియకముందే నేనైతే ఇంకా మందమున్న డ్రెస్ వేసాను అనమాట. అసలు కొంచెం కూడా తడవనీయకుండా అయితే చూసుకున్నాం పాపని. ఇదంతా మ్యాటేగా, ఎంత వర్షం ఉందో. ఇంత వర్షంలో పోతాం అనుకోలే, మొత్తం తడిచిపోతున్నాం ఫుల్గా. మనం పైకి వెళ్ళిన తర్వాత మనకి బయట ఇక్కడ వ్యూనే చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలామంది ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా బయట ఆ గోపురాలు చూసుకుంటూ ఆ టెంపుల్ వ్యూ, తర్వాత కొండ వ్యూ అంతా బాగుంటుంది. కానీ మాకైతే ఇంకా వర్షంతో కుదరలేదు. కానీ వర్షంలో కూడా ఈ వ్యూ చూడడం అయితే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుండే. ఇట్లా పోవాలి మొత్తం, ఇక్కడ నుంచి ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఏడా కాదు, మనం ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రత్యేక దర్శనం 15 రూపాయలు, తర్వాత బ్రేక్ దర్శనం 300 రూపాయలు అని ఉంది. ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం. ఇంకెక్కడ సెల్ ఫోన్లు, కెమెరాలు భద్రపరచుకో ఉంటుంది అదంతా. వస్తుంది కాబట్టి మేము దర్శనానికి ఫ్రీగానే వెళ్ళాం. లోపలికి వెళ్తుంటే మనకి స్తంభాల నుంచి ఆ వాటర్ పడుతుంటే వర్షంలో ఇలా దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా లోపల టెంపుల్ వ్యూ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, లైట్స్తో అద్భుతంగా ఉంది. దేవుడు దర్శనం అయిపోయింది. మొత్తానికి దర్శనం అయితే 5 minutes లో కంప్లీట్ అయింది. కాకపోతే వర్షం అక్కడ ప్రశాంతంగా 2 నిమిషాలు కూడా కూర్చున్నట్లేదు అనమాట, అలా ఉంది. ఇంకా మొత్తానికి వెళ్తా ఉన్నాము ఇంటికి. మా పాపకు ఒక బొమ్మ కొన్నాను, ఈ రోజు కూడా కొనలేము. బొమ్మలు లేవు, లడ్డూలు. ఈ రోజు అట్లీస్ట్ అభిషేకం లడ్డు అన్న తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. తీసుకున్నాం 150 పెట్టి 3 లడ్డూలు తీసుకున్నాం. చూడండి వరద, వామ్మో. అయితే చాలా ఫ్రెష్గా చాలా టేస్ట్ ఉందన్నమాట. మామూలుగా మనకి యాదగిరిగుట్ట లడ్డు బాగుంటుంది, ఇంకా అభిషేకం లడ్డు ఏంటంటే 150 రూపాయలకు ఒకటి అనమాట. అలా 3 లడ్డూలు అయితే తీసుకున్నాము. బాబాయిని పక్కన పెట్టి వీళ్ళు డాన్స్ ఎట్లా రోజు కపుల్ డాన్స్ చేస్తారు తోటి కోడళ్ళు. అయినా మంచిదిలేండి, ఈ రోజుల్లో తోటి కోడళ్ళు ఎప్పుడు ఉండడం అనేది గ్రేట్ కదా. 30 minutes జర్నీ తర్వాత స్వర్ణగిరికి అయితే రీచ్ అయ్యాము. అసలు స్వర్ణగిరి వ్యూ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా అన్నయ్య వాళ్ళు వస్తా అన్నారు కదా ఈవినింగ్, వాళ్ళైతే వర్షం వల్ల రాలేకపోయారనమాట. స్వర్ణగిరి భలే ఉంది, అద్భుతంగా. ఖచ్చితంగా నైట్ టైంలో చూడాల్సిన వ్యూ అనమాట, అంతా బాగా ఉంది. మోస్ట్లీ నాకు తెలిసి అదే పర్పస్లో కట్టారనుకుంటా. అంటే మార్నింగ్ వ్యూ కూడా బాగుంటుంది, కాకపోతే నైట్ వ్యూ అయితే ఇంకా బాగుందన్నమాట. మనకి యాదగిరిగుట్ట దర్శనం చేసుకుంటూ వస్తూ స్వర్ణగిరి కంపల్సరీ చూస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు అసలు ఆ కన్స్ట్రక్షన్ చేసిన విధానం కానీ ఆ సరౌండింగ్స్ కానీ ఎంత బాగుందో చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట. మనకి ఎంట్రీనే అదిరిపోయింది, లైటింగ్స్తో అంతా బాగుందన్నమాట. ఇంకా ఆ టైంలో నేను బావ కూడా కాల్ చేసి చూపించాను. సో ఇంకా అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ కూడా వస్తే బాగుండు అనిపించింది, కానీ ఇంకా ఫుల్ వర్షం వల్ల వాళ్ళు మమ్మల్నే వద్దు అన్నారు. ఇంకా వాళ్ళేమో వస్తారు. సో మేమైతే ఇంకా వర్షం తగ్గింది, ఖచ్చితంగా చూడాలి, మళ్ళీ ఇంకో రోజు అంటే కుదరదు. సో వాళ్ళంటే ఎలా అయినా చూస్తారు, మళ్ళీ నాకు పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. యాదగిరిగుట్టలో దర్శనం చేసుకొని నెక్స్ట్ స్వర్ణగిరి వచ్చాం అనమాట. మనకి దగ్గర యాదగిరిగుట్ట నుంచి బయట నుంచే వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అక్కడైతే ఫుల్ వర్షం ఉంది, కానీ ఇక్కడైతే వర్షం లేదన్నమాట. సూపర్ ఉంది. లోపలికి వెళ్ళాక మొత్తం చూపిస్తా, మీరు అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. మా పాప అయితే వెంటనే పోతుంది యాదగిరిగుట్ట నుంచి.
కూడా లైట్గా వర్షం అయితే వస్తుంది, అంత కాలేదు. బట్ వర్షం వ్యూని కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చినాం మేమైతే. ఇదంతా లోపలికి వెళ్తూ ఉంటే అసలు ఎక్కడ చూసినా లైటింగ్సే సూపర్ ఉంది. ఇంకా అంతా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా టికెట్ కౌంటర్ ఇక్కడ. ఓకే, 50 రూపాయల దర్శనం అయితే లోపలికి పోతావా? ఎట్లయినా మీరు ఉన్నాయిగా, కొబ్బరికాయ కొడదాంగా ఎక్కడన్నా కనీసం. లడ్డు 50, పులిహోర. ఎప్పుడైనా టెంపుల్లోకి వచ్చినప్పుడు పులిహోర తింటేనే ఆ టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ అక్కడ తిందాం అనుకున్నా, అక్కడ తినలేదు. మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా తిందాం అనుకున్నాము, అక్కడ కుదరలేదు. సో ఇక్కడైతే పులిహోర కంపల్సరీ తీసుకోవాలి, కానీ ఈ టైంలో ఉందో లేదో చూడాలి. చాలా సూపర్ ఉంది వ్యూ. విషు అందులోంచి పోయే వాళ్ళేంది 50 రూపీస్ దర్శనమా? ఓకే, అవునా? గోవిందా గోవిందా గోవిందా. మనకు రైట్ సైడ్లో కనిపించేది ఫోన్లు పెట్టడానికి అన్నమాట కౌంటర్. సో 5 రూపీస్ ఒక్కొక్క ఫోన్కి. ఇంకా అందరం అక్కడైతే పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. సేవ ఫోన్లు పెట్టే కౌంటర్ దగ్గర మన సబ్స్క్రైబర్ వర్క్ చేస్తున్నారన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ అక్కని తీసుకొచ్చి మాట్లాడారు. కూతురు పడుకొని లేచింది, గర్భగుడిలోకి వెళ్ళేసరికి మంచిగా లేచింది అనమాట. మంచిగా దర్శనం చేసుకుంది. గోవిందా గోవిందా అన్నది మంచిగా ప్రసాదం కూడా తినేసింది. టెంపుల్ చూపిద్దాం అనుకున్నా, టెంపుల్ కనిపిస్తుంది మంచిగా అక్కడ. బస్ సూపర్ అంటే సూపర్ ఉంది. లోపల టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి చక్కగా దర్శనమిస్తుందన్నమాట, క్లియర్గా కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ సేవ చేసే వాళ్ళు అడుగునా ఉన్నారన్నమాట. మంచిగా బొట్టు అయితే పెడతా ఉన్నారు. బయటకు వచ్చాము, రవ్వ కేసరి ప్రసాదం ఇచ్చారు, ప్రసాదం తీసుకున్నాము. టెంపుల్ చుట్టుపక్కల కూడా ఆ వెదర్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడ మా వాళ్ళు కాయిన్స్ అయితే నిలబెడతా ఉంటే కాయిన్స్ అయితే నిలబెట్టారు. ఇంకా బయటకు వచ్చి అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. స్వర్ణగిరి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ లొకేషన్ అనమాట. ఎందుకంటే ఈ వ్యూతోనే చాలా రీల్స్ ట్రెండ్ అయిపోయాయి అనమాట. అలా మనకి స్వర్ణగిరి చాలా పాపులర్ అయిపోయింది. అనంత పద్మనాభ స్వామి మనకి నీళ్ళలో అయితే దర్శనమిస్తారు. అసలు ఆ వ్యూ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేస్ అయితే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. వీడియోస్ కంటే డైరెక్ట్గా చూస్తే చాలా బాగుందనమాట. సో ఇంకా మనం పైనుంచి చూడొచ్చు, కింద నుంచి చూడొచ్చు. మేమైతే ఫస్ట్ పైకి అయితే వచ్చి చూస్తూ ఉన్నాము. అందరం ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. లోపల టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంది. అసలు చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతా ఉంది. లైటింగ్స్తోనే చూడాలి, బాగుంది. సబ్స్క్రైబర్ అయితే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చారన్నమాట. వాళ్ళ అక్కని తీసుకొని అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, మేనేజ్మెంట్ చూస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సరిగా మాట్లాడేది మళ్ళీ వచ్చారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వర్ణగిరిలో వెళ్తారన్నమాట. హ్యాపీ. సో నేనేం వచ్చేసి యూట్యూబ్ ఛానల్, యూట్యూబర్ అయితే 353. కింద నుంచి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అయితే మనకి స్వామివారి పాదాలు నామాలు అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడ మనం దీపం అయితే పెట్టుకోవచ్చు. అక్కడే దీపానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ వాళ్ళు అమ్ముతున్నారన్నమాట. నాకు తెలిసి ఈచ్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటా. ఇంకా మేము ఏం తీసుకోలేదు. సో కిందకి వచ్చి అయితే ఇంకా దర్శనం చేసుకుంటా ఉన్నాము. గోవిందా చెప్పున్నాను, గోవిందా గోవిందా చెప్పుకన్నా, గోవిందా గోవిందా చెప్పు, గోవిందా. ఇది మెట్లు నుంచి నడుచుకుంటూ రావచ్చు కింద నుంచి. ఇది మెట్ల రూట్ అనమాట. కింద
కింద నుంచి వచ్చేటప్పుడు కూడా మనకు చూడండి చుట్టూ చెట్లతో అయితే భలే డెకరేషన్ చేశారు, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంత క్యూట్ ఉంది. అబ్బో అబ్బో శ్రీవారి సేవకు తీసుకుపోయే కూడా చాలా బాగున్నాయి. ఆ పాపకి చూడ. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.